అందరికీ నమస్కారం. ఛానల్‌లోకి స్వాగతం అండి. రేపే ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య. ఈ యొక్క ఆషాఢ అమావాస్య తర్వాత నుంచి సింహరాశి వారికి ఒకేసారి 3 శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాదు వీరి జీవితంలో జరగబోయేటువంటి ఈ యొక్క ఫలితాలు మీ జీవితాన్ని మార్చివేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ జీవితం ఓ మలుపు తిరగబోతుంది. ఈ 3 గండాలు అలాగే మీ కుటుంబంలో ఇక వీళ్ళని మర్చిపోయేలా చేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే అసలు వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ యొక్క అమావాస్య తర్వాత ఇక శ్రావణ మాసంలో వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారు ఎంతో ఆత్మస్థైర్యం, ఆత్మధైర్యంతో కలిగిన వారు. ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కొని ధీటుగా ముందుకు వెళ్ళడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. అటువంటి సింహరాశి వారికి 3 శుభవార్తలు ఒకేసారి రాబోతున్నాయి. ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పని చేస్తే మీకు ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అయితే వీరికి ఈ యొక్క అమావాస్య తర్వాత చిన్నపాటి 3 గండాలు ఉండబోతున్నాయి. ఆ గండాలు ఏ విధంగా వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే ఉద్యోగం కోసం ఎతుకుతున్నారో మీకు ఈ యొక్క నెలలో చివరి వారం అంటే ఆగస్టు చివరి వారంలో 23 నుంచి 31 లోపు మంచి ఆపర్చునిటీ అవకాశం రాబోతుంది. ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవ్వరూ ఉండరు అని చెప్పుకోవచ్చు. ఆ అదృష్టం అనేది మీ యొక్క ఉద్యోగ అవకాశంలో రావచ్చు, లేదు అంటే మీకు ఏదైనా ఆఫర్ రూపంలో రావచ్చు, లేదా మీకు డబ్బు రూపంలో కూడా రావచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎవరైతే ఉన్నారో ఇక వారికి మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే సంతానం కోసం ఎవరైతే వేచి చూస్తున్నారో మీరు దగ్గరలో ఉన్నటువంటి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల లేదా అక్కడ మీరు మొక్కుకోవడం వల్ల మీకు కేవలం ఇక వారం లేదా 2 వారాల్లోనే మంచి శుభ ఫలితాలు అందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో మీపై ఉన్నటువంటి అన్ని రకాల నరదిష్టి, నరఘోషలు కూడా అన్ని తొలగిపోయే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రాశి వారు ఉన్నారో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి ఆర్థికపరమైనటువంటి ఇక ఫలితాలను కూడా పొందుకోవచ్చు. ఎవరైతే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు గురవుతున్నారో మీకు ఈ యొక్క ఆషాఢ మాసం ఇక పూర్తవగానే శ్రావణ మాసంలో కేవలం 2 వారాల తర్వాత నుంచి ఇక మంచి ఆర్థిక అభివృద్ధి ఉండబోతుంది. అలాగే మీకు ఒక వాహన ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. మీరు ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేయడం కానీ లేదా మద్యం సేవించిన తర్వాత ఇక 3 లేదా 4 ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మీకు ద్విచక్ర వాహనంతో ఓ వాహన ప్రమాదం కూడా పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే గత కొన్ని రోజులుగా మీకు విడిపోయి లేదా మీకు దూరంగా ఉంటున్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క భాగస్వామి కూడా మీతో కలగలుపుకోవడానికి వచ్చే అవకాశాలున్నాయి. మీకు జీవితంలో ఈ యొక్క శుభవార్తలు ఇక మిమ్మల్ని మరింత ఉత్తేజపరంగా ఉంచడమే కాదు, ఇక మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపించబోతుంది. అంతేకాదు మీకు ఓ వ్యక్తి పరిచయం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల కంటే వారే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఆర్థికంగా లేదా మానసికంగా మిమ్మల్ని ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కొంతపాటి ఇక ఇబ్బందులు కలిగినప్పటికీ మీకు మంచి శుభ ఫలితాలను మంచి మార్గంలోకి తీసుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క సింహరాశి వారు కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఆ విషయాలు ఏమిటంటే మీరు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయడం వల్ల మీతో పాటు మీ యొక్క కుటుంబం కూడా ఉచ్చులో పడబోతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. ఆకస్మిక ధన నష్టం, ఇక ఉన్నట్టుండి మీకు అనారోగ్యం కావడం లేదా మీరు ఉన్నట్టుండి ఇక లేనిపోని ఇబ్బందులు, చికాకులు, ఇక ఇంట్లో గొడవలు లాంటివి జరిగినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ శాంతి పూజను చేపించుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.